ఇంకా తులారాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదములు. ఆదాయం 11, వ్యయము 5, రాజపూజ్యం 2, అవమానం 2. దైవ బలం చాలా బాగా ఉంది. తులారాశి వారికి దైవ బలం బాగుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. శని భగవానుడు 6వ స్థానంలో ప్రయాణం చేయడం వలన శత్రువులు అంతరించుకొని పోతారు. ప్రతి వ్యవహారములో కూడా మంచి విజయాన్ని పొందగలుగుతారు. అయితే ధన నష్టం ఎక్కువగా కనిపిస్తుంది. గృహ సంబంధ రీత్యా విపరీతమైనటువంటి ఖర్చులు కనిపిస్తూ ఉన్నాయి. ఎంత శత్రువులు ఎదురు వచ్చినా అణిచివేయగలిగేటటువంటి శక్తి సామర్థ్యములు భగవంతుడు ఈ సంవత్సరం మీకు ఇవ్వగలుగుతూ ఉన్నారు. కోర్టు వ్యవహారములలో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉన్నది. ఉద్యోగస్తులకు కూడా చాలా యోగదాయకంగా కనిపిస్తూ ఉంది. శని యోగకారకుడుగా ఉన్నాడు. గురుబలము మే నుండి చాలా బాగా ఉంది. గురుబలం వలన, శని బలం వలన మంచి యోగదాయకమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలత ఉంటుంది. గత సంవత్సరంలో ఓడిపోయినప్పటికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగా అనుకూలిస్తుంది. శ్రమకు తగినటువంటి ఫలితాలు సంప్రాప్తించబడతాయి. అలాగే అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేరుతాయి. కళాకారులకు కీర్తి ప్రతిష్టలు బాగా ఉంటాయి. నూతన అవకాశములు సంక్రమిస్తాయి. వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంది. హోల్సేల్, రిటైల్ వ్యాపారులకు చాలా లాభదాయకంగా కనిపిస్తూ ఉన్నది. విద్యార్థులకు గురుబలం వలన, శని బలం వలన మంచి జ్ఞాపక శక్తి సంప్రాప్తించబడుతుంది. ఉన్నతమైనటువంటి విద్యా ఉద్యోగములు సంప్రాప్తించబడతాయి. స్త్రీలకు పట్టిందనలా బంగారమా అన్నట్లుగా ఉంటుంది. ఆరోగ్యము కుదుటపడుతుంది. కుటుంబములో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. నూతన ఆభరణాలు, స్థిరాస్తులు మీకు సంక్రమించబడతాయి. సంతానముతో సఖ్యత ఏర్పడుతుంది. ఈ సంవత్సరము వివాహం కానటువంటి స్త్రీలకు తప్పకుండా వివాహం జరుగుతుంది. గర్భిణీతో ఉన్నటువంటి స్త్రీలకు పుత్ర సంతాన యోగము కనిపిస్తుంది. అయితే 12వ స్థానములో రాహువు వలన మాతృవంశము, పితృవంశము యొక్క పీడలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే తల్లికి, తండ్రికి, తల్లి తరపు వారికి, తండ్రి తరపు వారికి ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. సంతానమునకు కూడా ఆరోగ్య సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ తులారాశి వారు రాహుకేతువులకి పూజ చేసుకోవడం, నాగేంద్ర స్వామికి పాలాభిషేకాలు చేసుకోవడం, కాళహస్తిలో రాహుకేతువులకి పూజలు చేసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది అని తెలియచేస్తూ ఉన్నాము.